హాయ్ అండి, ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వీడియో చేసి చాలా రోజులైంది కదా. అల్లం పచ్చడి చేస్తున్నాను, పండుమిరగాయల పచ్చడితో చేస్తున్నాను. దానికి ఏమేం కావాలో చూపిస్తాను. 1 కేజీ పండుమిరగాయల పచ్చడి తీసుకున్నాను. ఈ కప్పుతో 1 కప్పు చింతపండు తీసుకున్నాను, అది ఉడకబెట్టేసి తీసుకున్నా. 1 కప్పు ఉప్పు, 1 కప్పు వెల్లుల్లిపాయలు, 1 కప్పు బెల్లము, 1 కప్పు కారము, 2 స్పూన్లు మెంతులు, 2 స్పూన్లు ధనియాలు, 2 స్పూన్లు ఆవాలు తీసుకున్నాను. పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఫస్ట్ మెంతులు వేసుకోవాలి, తర్వాత ధనియాలు, తర్వాత ఆవాలు దోరగా వేయించుకోవాలి. మాడుకోకుండా దోరగా వేయించుకోండి. ఇలా దోరగా వేయించుకోవాలి. 1 కప్పు ఆయిల్ పోసుకోవాలి. దానికి 1 కప్పు తీసుకున్నాను. నేను ఎక్కువ చేస్తున్నాను కాబట్టి ఎక్కువ వేసుకుంటున్నాను. మీరు 1 గ్లాసు కొలత పెట్టుకొని దాంతో చేసుకోండి. ఏదైనా కానీ 1 గ్లాసు కొలత. నేను 2 కప్పులు పావు వేసాను. అందరూ ఎక్కువ చేసుకోరు కదా, మాకు ఎక్కువ కావాలని నేను ఎక్కువ చేస్తున్నాను. మీరు తక్కువ చేసుకునే వాళ్ళైతే చిన్న గ్లాసు కప్పు కొలత పెట్టుకొని చేసుకోండి. ఎక్కువ ఇలా వేయించుకోండి. ఇంకా బాగా డ్రైగా వేయించుకుంటే అల్లం ఫ్లేవర్ అంతా పోతుంది. ఇలా సరిపోతుంది. కావాలంటే కొంచెం సేపు ఉంచుకోండి మీరు, లేదంటే సరిపోద్ది. ఇలాగా నేనైతే తీసేస్తున్నాను. ఫ్లేవర్ బాగుంటుంది. ఎక్కువ ఉడికించామనుకోండి ఫ్లేవర్ తగ్గిపోతుంది. ధనియాలు, మెంతులు, ఆవాలు మిక్సీ పట్టుకుంటున్నాను. అల్లము, వెల్లుల్లిపాయలు ఇలా మిక్సీ పట్టుకొని వస్తాను. అల్లము గ్రైండర్లో వేస్తున్నాను. అల్లం మెత్తగా అయిన తర్వాత చింతపండు వేసుకోవాలి. మెత్తగా కాటికిలాగా నలగాలి. ఇప్పుడు చింతపండు కూడా వేయాలి. ధనియాల పౌడరు, జీలకర్ర, మెంతులు పౌడర్ చేసుకున్నాను కదా, ఇవి వేస్తున్నాను. తర్వాత బెల్లం కూడా వేస్తున్నాను. తెల్ల బెల్లంలో రాళ్ళు ఉంటాయి. ఇది రౌండ్గా ఉండే కుందులు బెల్లం. ఇది వేసుకోండి, దీంట్లో రాళ్ళు ఉండవు. ఉప్పు కూడా వేస్తున్నాను. మామూలుగా పండుమిరగాయల పచ్చడిలో ఉంటుంది కాబట్టి కొద్దిగా వేస్తున్నా, చాలకపోతే చూసి అప్పుడు వేసుకోవచ్చు. పండుమిరగాయల పచ్చడి కూడా వేస్తున్నాను. కారం కూడా వేస్తున్నాను. వేసే పని లేదు, మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేనే వేస్తున్నా. కొద్దిగా ఎక్కువ పచ్చడి కదా మాది. పచ్చడి అయిపోయింది, తీసేస్తున్నాను. ఇక బెల్లం 3 కప్పులు పట్టింది. నేను ఎక్కువ వేసాను కాబట్టి అంత పట్టింది. మీకు కొంచెం వేసుకున్న వాళ్ళు అయితే కొంచెం 1 కప్పున్నర వేసుకోండి, సరిపోతుంది. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోవాలి, తినేవాళ్ళు అయితే తక్కువ వేసుకోవాలి. ఇంత మెత్తగా రావాలి. అల్లం పచ్చడి ఇలా రావాలి.
కప్పు అల్లం పచ్చడి పోపు పెట్టడానికని 1 కప్పు ఆయిల్ తీసుకున్నాను. ఫస్ట్ ఎండుమిరగాయలు వేసుకోవాలి. నేను పోపులన్నీ వేయటం లేదు, ఎక్కువ రోజులు ఉంచుకోవటం కోసమని, మా పిల్లలకు పంపించటం కోసమని. మీరు అన్నీ వేసుకోండి. నేనైతే ఆవాలు ఒక్కటే వేస్తున్నాను, నిలవ ఉంటే వేరే టేస్ట్లో వస్తాయి కదా, అందుకనే వేయటం లేదు. తర్వాత ఎల్లుల్లిపాయలు కచ్చాపిచ్చగా చితగొట్టి సగం అలా పెట్టుకున్నాను, సగం కాయలు కన్నే వేస్తున్నాను. కొలెస్ట్రాల్ తగ్గుతాయి అంటారు కాబట్టి ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు ఇంగ వేయాలి. చల్లారిన తర్వాత పోపు కలిపేటప్పుడు చూపిస్తాను. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను, అయిపోయింది. ఇలా వేయించుకోవాలి, ఇంకా ఎక్కువ వేయించకూడదు, మాడిపోతాయి. పారిపోయింది, పచ్చడి కలుపుతున్నాను. నేను ఎక్కువగా పెట్టాను కాబట్టి అంతా పోపు పెట్టట్లేదు, సగం పెడతాను, సగం అలానే ఉంచుకుంటాము. పండుమిరపకాయలు ఇప్పుడు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి, రేటు తక్కువగా ఉన్నాయి కాబట్టి పట్టుకొని ఉంచుకోండి. ఇలా కలుపుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు పచ్చడి ఉంటే. కారం వేసేదానికన్నా కూడా పండుమిరకాయలతో చాలా బాగుంటుంది. విజయవాడలో ఎక్కువగా హోటల్స్లో ఎక్కువగా పండుమిరకాయలతోనే చేస్తారు అల్లం పచ్చడి. ఇలా చేసుకొని టేస్ట్ చూడండి, చాలా బాగుంటుంది. కారంతో కన్నా కూడా టేస్ట్ బాగుంటుంది. అల్లం పచ్చడి నేను చూపించిన కొలతలతో ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. పండుమిరకాయల పచ్చడి చాలా బాగుంటుంది. ఇలా చేసుకోండి. ఉంటానండి, బాయ్ అండి.